హే గాయ్స్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. ఇంకా టుడే రెసిపీ వచ్చేసి మునక్కాడ మటన్. సూపర్ రెసిపీ అండి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, అద్దరిపోయింది టేస్ట్ అయితే. ఇంకెందుకు లేటు, ఎలా తయారు చేయాలో చూద్దామా రెసిపీ. వీడియో చూసేద్దాం. కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇంకా అలానే అందులోనే 2 గ్రీన్ చిల్లీ వేసాను కట్ చేసి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇంకా కలిపేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేద్దాం. ఇంకా అలానే రుచికి సరిపడినంత సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసేసి మటన్ పీసెస్ వేసేద్దాం. మటన్ పీసెస్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg తీసుకున్నాను. మటన్ వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ వేసేద్దాం. మటన్లో వచ్చేసి ఏ వెజిటేబుల్ వేసినా సూపర్గా ఉంటుంది టేస్ట్. మటన్ ఆలు కర్రీ కానీ, అండ్ అలానే మటన్ దోసకాయ, మటన్ మునక్కాయ, బీరకాయ మటన్ కర్రీ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కర్రీ వచ్చేసి. ఇంకోసారి ఆ రెసిపీ ట్రై చేద్దాం. ఇంకా మనం ఈ గ్రేవీలో వచ్చేసి మటన్ పీసెస్ వేసాం కదండి, అవి మొత్తం బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకొని మునక్కాడ పీసెస్ వేసేద్దాం. మునక్కాడ పీసెస్ వేసాం కదండి, మటన్ అండ్ మునక్కాడ మొత్తం బాగా కలిసేలా కలుపుకొని, ఇంకా అలానే అందులో వచ్చేసి కారం వేస్తున్నాను. టమాటా వచ్చేసి 1 టమాటా వేసాను నేను కట్ చేసి. ఇంకా కారం వేసాను. కలిపేసి ఒక లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 minutes ఉడకనిద్దాం ప్లేట్ పెట్టి. 5 minutes బాగా ఉడికిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేయాలండి. పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసి చూసేద్దాం కర్రీ ఎలా ప్రిపేర్ అయిందో. కర్రీ వచ్చేసి మెత్తగా ఉడికిపోయింది. అందులో ఇంకా మూత తీసిన తర్వాత కొంచెం జీరా పౌడర్, అలానే ధనియా పౌడర్ వేసేసి కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. నేనైతే ఈ కర్రీలోకి చపాతీ ప్రిపేర్ చేశాను, చపాతీలో తిందామని. రైస్లకు కూడా బాగుంటుందండి కర్రీ. రైస్లకు కానీ చపాతీలకు కానీ తినొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మీరు ఒకసారి ట్రై చేయండి మునక్కాడ మటన్ కర్రీ. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. చపాతీలు చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మెత్తగా ఉన్నాయండి. దూదిలాగా అంటారు కదా, అలా ఉన్నాయి చపాతీలు వచ్చేసి. ఇంకా కర్రీ అను చపాతీలు ప్రిపేర్ అయిపోయినాయి. టేస్ట్ చూస్తున్నాను, పట్టు పట్టించాలి. ఇంకా చపాతీలోకి కర్రీ ఎక్కువ వేసుకొని తింటున్నాను. మునక్కాడలు అయితే అసలు మెత్తగా చిదిమి అయిపోయినాయి. మటన్ పీసెస్ అయితే అసలు సాఫ్ట్గా ఉన్నాయి. కుక్కర్లో వేసి ఉడకబెట్టాం కదండి, అందుకని తొందరగా ఉడికిపోయింది మటన్ వచ్చేసి మెత్తగా. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది తింటుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ జుమేరా షేక్. బాయ్ బాయ్.